పట్ల ప్రేక్షకులకి స్వాగతం. మనం మానవ హక్కుల గురించి చాలా ఇంటర్నేషనల్గా కూడా ఎలా జరుగుతుంది, అభివృద్ధి చెందిన దేశాలు ఎలా ఉంది, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎలా ఉంది, అలాగే ఇతర ఆర్గనైజేషన్స్ కూడా మానవ హక్కుల కోసం పెద్ద పెద్ద ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఎలా కృషి చేస్తున్నాయి అని ఒకటి తెలుసుకుంటున్నాం. ఈ రోజున మానవ హక్కుల పరిరక్షణ విషయంలో ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్, ఐక్యరాజ్య సమితి అంటాం కదా, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఏ రకంగా కృషి చేస్తోంది. మరి యూఎన్ఓకి చాలా ప్రాముఖ్యత ఉంది ప్రపంచవ్యాప్తంగా. యుద్ధాలు నివారించాలని, మానవ హక్కులను రక్షించాలని, శాంతి నెలకొల్పాలని యునైటెడ్ నేషన్స్ ధ్యేయం. అంచేత ఈ యునైటెడ్ నేషన్స్ మానవ హక్కుల పరిరక్షణలో ఏ రకంగా కృషి చేస్తోంది అనేది మన విషయాలు కొన్ని తెలుసుకున్నాం. మొదటి ప్రపంచ యుద్ధం ఎంత నష్టం చేసిందో, ఎంత మానవహోమానం చేసిందో తెలుసుకుంటే ఇంత అంత కాదు మనకు కలిగే బాధ. లక్షల సంఖ్యలో అమాయకులు చనిపోయారండి మొదటి ప్రపంచ యుద్ధంలో. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. తరతం భేదాలు లేకుండా ప్రపంచ దేశాలన్నీ మానవ హక్కులను ఉల్లంఘించాయి కూడా. మొదటి ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు అసలు ఈ దేశం ఆ దేశం లేదు, మానవ హక్కులు ప్రతి దేశంలోనూ ప్రతి దేశం కూడా మానవ హక్కులు ఉల్లంఘన చేసింది. కానీ ఆ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన దేశాలన్నీ కలిసి ఇక చివరికి ఇక ప్రపంచంలో యుద్ధమే వద్దని నిర్ధారించుకున్నాయండి. అందుకని అందరూ నష్టపోయారు, అన్ని దేశాలు నష్టపోయాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో దాదాపు అన్ని దేశాలు నష్టపోయాయి. అందరూ చేతులు కలుసుకున్నారు. అంచేత ఏం చేశారంటే ఇదన్నీ కలిసి ఇక అన్నీ యుద్ధం ఉండకూడదు, యుద్ధం పనికిరాదు, యుద్ధంలో చాలా నష్టం ఉంది, అదే యుద్ధానికి మనం ఎవరు పూనుకోకూడదు, అదే యుద్ధమే వద్దు, యుద్ధం వినాశనానికి మూలం అనే విధంగా వాళ్ళు ప్రయత్నం చేసుకున్నారు. పరివేశంగా నానాజాతి సమితి, లీగ్ ఆఫ్ నేషన్స్ ఏర్పడింది. అప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయాక ప్రపంచంలో ఏ దేశాలైతే ప్రపంచ యుద్ధం కదా మరి, ఆ యుద్ధంలో పాల్గొన్న దేశాలన్నీ కలిసి లీగ్ ఆఫ్ నేషన్స్ అనేది ఏర్పాటు చేసింది. లీగ్ ఆఫ్ నేషన్స్ అంటే నానాజాతి సమితి, అంటే అనేక దేశాలుగా చేసిన నానాజాతి సమితి అని పేరు పడింది. అయితే నానాజాతి సమితి ఏర్పడటంలోనే ఒక పెద్ద మోసం ఉంది. మొదటి ప్రపంచ యుద్ధంలో విజేతలైన దేశాలు పరాజితుల దేశాలపై అనేక రకాల అసంబద్ధ ఆంక్షలు విధించాయి. ఆ దేశాల్లోని ప్రజలు మానవ హక్కులను ఉల్లంఘించడమే రెండో ప్రపంచ యుద్ధం రావడానికి అసలు కారణం చెప్పిన ఒక వాదన కూడా ఉంది. దాంట్లో మరి మొదటి ప్రపంచంలో చాలా దేశాలు నష్టపోయాయి, కానీ కొన్ని దేశాలు కొద్దిగా అప్పర్ హ్యాండ్ అయ్యాయి. ఇవన్నీ కలిసి ఏం చేసాయి, ఇవి ఎవరైతే ఓడిపోయారో ఆ ఓడిపోయిన దేశాల మీద అనేక రకాలన్నీ ఆంక్షలు విధించేయండి. చూడండి, అసలే ఓడిపోయి దెబ్బతిని బాధపడుతుంటే ఇంకా రకరకాల ఆంక్షలు పెట్టాయి. దీనివల్లే ఈ ఆంక్షలు పెట్టడం వల్లే మొదటి ప్రపంచ యుద్ధంలో ఏ దేశాలు అయితే విజేతలయ్యి ఉండి ఒక పక్క శాంతి పరుగుతూనే యుద్ధం వద్దంటూనే ఏ దేశాలైతే ఓడిపోయాయో ఆ దేశాల మీద ఆంక్షలు పెట్టాయి. దాంతో ఈ ఆంక్షలకి మరింత బాధ కలిగి రెండో ప్రపంచ యుద్ధం ఇది కారణం. ఈ ఆంక్షల వల్లే ఒక పక్క శాంతి కావాలి, శాంతి చేద్దాం, ప్రపంచంలో యుద్ధం వల్ల నాశనం అవుతుంది అన్ని దేశాలు ఉంటూనే, ఒక పక్క నోటితో శాంతి పుచ్చిన పలుకుతూనే, రెండో పక్క వినాశనానికి అవి నాదిపులికి. దాంతో రెండు ఆంక్షలు పెట్టారు కదా, ఏ దెబ్బతిన పులి కూడా లేచి విజృంభించాయి. ప్రపంచ శాంతిని పరీక్షించడంలో నానాజాతి సమితి ఈ రంగం విఫలమైపోయిందండి. ఆయనకి ఏం చేసినట్టయితే మానవ హక్కుల ఛాంపియన్ అని చెప్పుకునే జపాన్లోని అమెరికా మానవ హక్కులు రండి, మరి మానవ హక్కుల కోసం పోరాడడం, మానవ హక్కుల కోసం చేసింది కదా. ఒక పక్క బ్రిటన్ చేసింది, రెండో పక్క అమెరికా కూడా మానవ హక్కుల కోసం ఒక రకంగా తీర్మానాలు చేసి చట్టాలు చేసేయండి. ఆ రంగా చెప్పుకున్న అమెరికా, మానవ హక్కుల కోసం పోరాడుతున్నామని చెప్పుకునే అమెరికా ఏం చేసింది, జపాన్లోని హిరోషిమా నాగసాకిలో ఆటం బాంబు ప్రయోగించింది. దాంతో ఎన్నో వేల మంది, లక్షల మంది చనిపోయారు. ఇప్పటికీ అనేక వేల మంది జీవోత్సవాలుగా పోతున్నారు ఈ ఆటం బాంబు హిరోషిమా నాగసాకిలో వేసిన వాళ్ళు. ఒక పక్కేమో మానవ హక్కులు, ఆ మానవ హక్కుల్లో రైట్ టు లైఫ్ అంటున్నారు. రైట్ టు లైఫ్ అంటేనే ప్రాణాలను హరించడం. ఇక అవేం మానవ హక్కులండి. హీరోషిమా నాగసాకి మీద లక్షల మంది చనిపోయారు ఆటం బాంబు వేస్తే.
ఆ అణుధర్మ శక్తి అనేక మంది ఎన్ని రకాలేంటి ఇక జెనెటిక్ కానీ వాటి ఎన్ని రోగాలు ఇప్పటికి ఈ రోజుకి ఆ చిహ్నాలు ఇంకా మిగిలి ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ధం దాన్ని చేసేదానికి 1939లో ప్రారంభమైన రెండో ప్రపంచ యుద్ధం 1944లో ముగిసింది. విజేతలైన దేశాల నేతృత్వంలో అనేక చివరికి ఐక్యరాజ్య సమితి ఏర్పడిందండి. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఏర్పడింది. దాని ఫలితంగా ఇక ఈ చేసి ఎప్పుడు ఇక ఈ యుద్ధం అయిపోయి సెకండ్ వార్ అయిపోయి వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత రెండో ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత అప్పుడు యుఎన్ఓ ఏర్పడింది. రెండో ప్రపంచ యుద్ధంలో కీలక పాత్ర వహించిన అమెరికా, బ్రిటన్ తదితర దేశాల సారథ్యంలో నానాజాతి సమితి స్థాయిలో ఐక్యరాజ్య సమితి, దాన్ని మన యుఎన్ఓ అంటున్నారు. రెండోది ఇది ఐరాస అంటారు, ఐక్యరాజ్య సమితి. ఐరాస తెలుగులో మాత్రం ఐరాస అంటారు, మనం మామూలుగా అయితే యుఎన్ఓ అంటాం, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ అని. అది 24/10/1945 తేదీన ఏర్పడింది. ఐరాస నిబంధనావళి లేక యుఎన్ఓ నిబంధనావళి రాజ్యాంగాన్ని చార్టర్ అంటారు. ఐరాస చార్టర్లో ఒక పీఠిక ఒక పీఠిక ఉంది, 19 అధ్యాయాలు ఉన్నాయి. ఈ దాంట్లో చేసి ఐరాస అంటే ఇండియన్ యుఎన్ఓ ఏర్పడినప్పుడు ఒక పీఠిక రాసుకున్నారు, ఒక చార్టర్ రాసుకున్నారు. ఆ చాప్టర్ అంటే ఒక మామూలుగా చార్టర్ రాసుకుని దాంట్లో ఆ చార్టర్లో మానవ హక్కులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడిందండి. యుఎన్ఓలో రాసిన చార్టర్లో మానవ హక్కులకి ప్రత్యేకంగా ప్రాధాన్యత జరిగింది. అది తెలుసుకోవాలి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని దేశాల్లోనూ స్త్రీ పురుషులకు సమాన హక్కులు ఉండాలని, మానవ హక్కులు సంరక్షింపబడాలని, సామాజిక అభివృద్ధి ఉన్నత ప్రమాణాలతో కూడిన స్వేచ్ఛ రక్షింపబడాలని పీఠికలో పేర్కొంది. ఆ పీఠికలో ఎంత స్పష్టం చూడండి. మానవ హక్కుల సంరక్షణ హరించబడుతున్నాయి, హరింపబడుతున్నాయి. సామాజిక అభివృద్ధి ఉన్నత ప్రమాణాలతో కూడిన స్వేచ్ఛ సంరక్షింపబడాలని పీఠికలో ఉంది. యుఎన్ఓ చార్టర్లోని 9వ అధ్యాయం ప్రత్యేకించి మానవ హక్కులకు సంబంధించిన అధ్యాయం. 9వ అధ్యాయంలో యుఎన్ఓ దాంట్లో చార్టర్లో 9వ అధ్యాయం ప్రత్యేక హ్యూమన్ రైట్స్ సంబంధించింది. దానికి ఆర్థిక సామాజిక మండలి ఏర్పడుతుంది. దాంట్లో ఆర్థిక సమానతకు సంబంధించిన ఆ సామాజిక మండలి వీటి ఏర్పడింది. ఆర్థిక మండలి, సామాజిక మండలి. ఉన్నత ప్రమాణాలతో కూడిన జీవనం, ఉద్యోగం, మానవాభివృద్ధికి అవసరమైన ఆర్థిక సామాజిక పరిస్థితులను కల్పించడం ఆ మండలి బాధ్యత. అంతర్జాతీయ సమాజం ఎదుర్కొంటున్న ఆర్థిక సామాజిక ఆరోగ్య సమస్యలకు తగిన పరిష్కారాలు సూచించడం ఈ ఆర్థిక సామాజిక మండలి యొక్క బాధ్యత. అదేవిధంగా భాష, లింగం, జాతి, మతం అనే వివక్షత లేకుండా మానవ హక్కులు, ప్రాథమిక స్వేచ్ఛలకు సంరక్షించడానికి అంతర్జాతీయంగా మానవ హక్కుల పరస్పర గౌరవానికి తగిన చర్యలు చేపట్టడం కూడా మండలి బాధ్యత. ఐరాస చార్టర్లో మానవ హక్కులకు సంబంధించిన మరికొన్ని ఇతర అధికరణాలు కూడా ఉన్నాయి. పైకి చూస్తే ఈ ఐరాస అంటే యుఎన్ఓ పీఠిక మానవ హక్కులకు సంబంధించిన ఇతర అధికరణాలను చూస్తే అద్భుతం అనిపిస్తుందండి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల మానవ హక్కుల సంరక్షణ బాధ్యతను ఐరాస తన భుజస్కంధాలుగా వేసుకున్నదన్న భావన కలుగుతుంది. కానీ నిశ్చితంగా చూస్తే అంతర్లీనంగా దాగున్న ఇంకో విషయం కూడా తెలుస్తుంది. ఉదాహరణకు 1945లో ఐరాస ఏర్పడింది. అప్పటికి మన దేశానికి స్వతంత్రం రాలేదు. మనకు 47 కదా స్వాతంత్రం వచ్చింది. స్వతంత్ర పోరాటం ఉధృతంగా సాగుతోంది. బ్రిటిష్ వలస పాలకులు మన దేశంలో తీవ్రంగా మానవ హక్కుల ఉల్లంఘన చేస్తున్నారు. అనేక వేల మంది జైళ్లలో నిర్బంధించారు. ఒక మన దేశమే కాదు, ఆఫ్రికా, ఆసియా, దక్షిణ అమెరికా ఖండాల్లోని చాలా దేశాల్లో ఇటువంటి పరిస్థితి ఉన్నది. ఫ్రాన్సు తదితర సామ్రాజ్యవాద దేశాలు తమ అధీనంలో వలస దేశాల విషయంలో దారుణంగా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతూ ఆ దేశాలను స్వతంత్ర పోరాటాన్ని నిర్దయంగా అణిచివేస్తాయి. అంతే కదా. ఐక్యరాజ్య సమితి 1945లో ఏర్పడింది. అప్పటికమ్మా స్వాతంత్రం అంటే ఏ రాజ్యాలైతే ఐక్యరాజ్య సమితి ఏర్పడడానికి నాంది పలికాయో, ఈ అమెరికా అయితే నాంది పలికిందో, ఈ బ్రిటన్ అయితే నాంది పలికిందో, ఈ ఫ్రాన్స్ అయితే నాంది పలికిందో, ఆ దేశాలే ఇంకా వలస పాలన కొనసాగిస్తూ నిర్దయంగా అణిచివేతాయి. ఒక పక్క యుఎన్ఓ ఏర్పాటు చేసే చార్టర్లో ఈ మానవ హక్కుల కోసం ప్రత్యేకంగా ఒక అధ్యాయాన్ని ఏర్పాటు చేశారు. 55 నుండి 60 అధికరణాలు. ఈ 9వ అధ్యాయం
ఆ చార్టర్ మొట్టమొదట పేర్కొన్న దాంట్లో 9వ అధ్యాయంలో మానవ హక్కుల కోసం ప్రత్యేకంగా చార్టర్ అది. దీనికి ఎవరు రూపొందించారు? అమెరికా, బ్రిటను, ఫ్రాన్సు, ఇవన్నీ ఈ దేశాలన్నీ దాంట్లో ఉంది చేసే. కానీ ఆ దేశాలే అప్పుడు 1940లో చేసిన తర్వాత కూడా వాళ్ళ వలస ఆధిపత్యాన్ని వాళ్ళు కొనసాగిస్తారు. అది వల్లంఘన కాదా? మాటకి చేతకి ఎక్కడండి? మన బ్రిటిష్ పాలకులు మన ఏం చేసి ఎంత దారుణంగా మనం చేశారు. మన దేశం ఎంత దారుణంగా మన అందరూ జైల్లో పెట్టారు, దారుణంగా కొట్టి చంపారు, ఎంత దారుణంగా ఉరికంబాలెక్కించి భగత్ సింగ్ వాళ్ళు ఎలా ఉరి తీశారు వీళ్ళు, ఎంత ఘోరంగా. అది మానవ హక్కుల ఉల్లంఘన కాదా? ఒక పక్కేమో రెండో పక్క అలాగే చార్టర్లో పెద్ద ఇంపార్టెన్స్ ఇచ్చారు మాటలు. అంటే ఏ రంగా అంటే మానవ హక్కుల గురించి మనం ఎందుకు ఎంత ఇదిగా ఉంటుంది అనేది అటువంటి ఐక్యరాజ్య సమితి మానవ హక్కులకు ఎలా ఉల్లంఘించని చెక్కే ఉంది. అంచేత ఇక్కడ మరొక విషయం కూడా గమనించాలండి. ఐరాసాలో రకాల ఏ ఉన్నాయి, ఇంకా భాగాలు ఉన్నాయి మనం తెలుసుకున్నాం. ఇంతవరకు ఐరాస ఏర్పడి కూడా మానవ హక్కుల గురించి ఏ రంగా 9వ అధ్యాయాలు ఎలా పెరుగుకున్నామో చెప్పుకున్నాం. జనరల్ అసెంబ్లీ ఉంది, భద్రతా మండలి ఉంది, ఆర్థిక సామాజిక మండలి ఉంది, ధర్మ కర్తృత్వ మండలి ఉంది, అంతర్జాతీయ న్యాయస్థానం ఉంది, సచివాలయం ఉంది. ఈ రకంగా 6 ప్రధాన విభాగాలు ఉన్నాయండి యునైటెడ్ నేషన్స్లో, యుఎన్ఓలో. ఈ రంగా ముఖ్యమైనవి జనరల్ అసెంబ్లీ, భద్రతా మండలి, ఆర్థిక సామాజిక మండలి, ధర్మకర్తృత్వ మండలి, అంతర్జాతీయ న్యాయస్థానం, సచివాలయం, సెక్రటేరియట్. ఇవన్నీ కూడా యుఎన్ఓలో ముఖ్యమైనవి. ఐరాసానం చెప్పిన దాంట్లో ముఖ్యమైనవి. వీటిలో భద్రతా మండలి అత్యంత ప్రధానమైనది. ఇక్కడ తెలుసుకోవాలండి అసలు ఇవన్నీ మనం. ఎందుకంటే మానవ హక్కుల గురించి మాట్లాడుతూ రెండో పక్క ఈ అభివృద్ధి చెందిన దేశాలు వాళ్ళ ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ఏ రకంగా కుతంత్రాలు చేస్తున్నాయో తెలుసుకోవాలండి. మాటలు వింటుంటే అబ్బా ఎంత ఇదిగా ఈ అమెరికా, బ్రిటను, ఇవన్నీ ఫ్రాన్సు, ఇవన్నీ ఎంత గొప్పగా మన మానవ హక్కుల గురించి మాట్లాడుతున్నాయి, మనమే ఇలా ఉన్నాం అనుకుంటే అనిపిస్తుంది. కానీ ఆ కుతంత్రాలు తెలుసుండే కుళ్ళు బుద్ధి, ఆ కుతంత్ర బుద్ధిని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఎందుకు అర్థం చేసుకోవాలంటే మానవ హక్కుల కోసం పోరాడే వ్యక్తులు వీటికి అర్థం చేసుకుంటే తప్ప లేకపోతే బోల్తా పుట్టించేస్తారు వాళ్ళు. వాళ్ళే చాలా గొప్ప వాళ్ళని పూర్తి చెప్తారు. ఇక్కడ మనకి అర్థం చేసుకోవడానికి ఉంది. ఇక్కడ దాదాపు 198 దేశాలు ప్రస్తుతం ఐక్యరాజ్య సమితిలో అంటే జనరల్ అసెంబ్లీలో సభ్యత్వం ఉందండి. యుఎన్ఓలో జనరల్ అసెంబ్లీ ఉన్నాం కదా, అన్ని దేశాలు దాంట్లో సభ్యత్వం ఉందండి. దాంట్లో ఎన్ని ఉన్నాయి? 198 దేశాలు ఉన్నాయి. ఇప్పటికి దాని 200 అనుకోండి, 200 దేశాలకి ఐక్యరాజ్య సమితిలో ఆ జనరల్ అసెంబ్లీలో స్థానం ఉంది. ఇక్కడి నుంచి తెలుస్తుందండి వీళ్ళ కుతంత్రాలు, అంటే పెద్ద వాళ్ళ కుతంత్రాలు, దేశాల కుతంత్రాలు ఉన్నాయి. కానీ వాటిలో కేవలం 15 దేశాలకు మాత్రమే భద్రతా మండలిలో సభ్యత్వం ఉంది. వరం ఎగ్జిక్యూటివ్ బాడీ లాగా అనమాట. ఎన్ని ఉంటాయి దాంట్లో? 15 దేశాలు. ఇది కూడా మీరు చాలా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. 15 దేశాలకు మాత్రమే భద్రతా మండలిలో సభ్యత్వం ఉంది. ఆ 15 దేశాలకు కూడా 10 దేశాలది పరిమిత కాల పరిమితే, తాత్కాలిక సభ్యత్వమే. 15 దేశాలకు భద్రతా మండలి స్థానం ఉంది. దాంట్లో 10 దేశాలకి కేవలం తాత్కాలికనే, ఇవాళ ఉంటాయి, మళ్ళీ కొన్ని దేశాలు తీసి పారేస్తారు, ఇంకోటి ఉంటాయి. కానీ ఇక్కడ అసలు మెలికంతా ఇక్కడ ఉంది. 5 అగ్రరాజ్యాల అమెరికా, బ్రిటను, ఫ్రాన్సు, రష్యా, చైనా, ఈ దేశాలు మాత్రమే భద్రతా మండలి శాశ్వత సభ్యతలు కలిగి ఉన్నాయి. ఈ చైనా కూడా గతంలో తైవాన్, ప్రస్తుతం కమ్యూనిస్ట్ చైనా అన్నమాట. ఈ జనరల్ దీంట్లో ఏమన్నా 5 దేశాల మీద పర్మనెంట్గా ఉంటాయండి ఈ భద్రతా మండలిలో. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు, రష్యా, చైనా, ఈ 5 దేశాలు మాత్రం పర్మనెంట్గా సభ్యత. తక్కినన్నీ వస్తుంటే పోతుంటే 15 దేశాలు, తగ్గిన 10 కూడా టెంపరీ, దాంట్లో వాటికి భయం లేదు. ఇంకా చూడండి ఈ మానవ హక్కులకు ఎలా జరుగుతుందో మీరు చూస్తాను. జనరల్ అసెంబ్లీ సహా ఐరాసాలో ఏ విభాగం తీసుకున్న నిర్ణయాన్నైనా తిరస్కరించే హక్కు భద్రతా మండలికి ఉంటుంది. ఒక పక్కేమో 198 దేశాలకు సంబంధించిన భద్రతా మండలి ప్రజామరి వాళ్ళ వాయిస్ అక్కడ ఏ తీర్మానం చేయించండి. అబ్బో ఇక్కడ జరిగిపోతుంది, అలా జరిగిపోతుందని దాంట్లో జనరల్ అసెంబ్లీలో ఎంతైనా చెప్పుకోవచ్చు. ఒక తీర్మానం చేస్తారు. తీర్మానం చేస్తే ఈ భద్రతా మండలి ఏం చేస్తుంది? 15 సభ్యులు ఉన్నారే, అక్కడ తీర్మానం ఏం చేస్తే ఈ తిరస్కరించేస్తుంది. ఏది భద్రతా మండలి తిరస్కరించేస్తుంది. మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్న గోల పెడుతున్న తీర్మానం చేస్తే
200 దేశాలు ఏకగ్రీవంగా చేసిన తీర్మానాన్ని కూడా ఈ 15 దేశాలకైనా సభ్యత్వం. అది ఇంకా విచిత్రం ఏంటంటే దీంట్లో ఆ 15 అనుకో తిరస్కరించేస్తున్నమాట. ఈ అయినా సరే అమలు కాకుండా కార్యదర్శి దాల్చుకుని నిర్వహించకు శాశ్వత ఇంకా చేసినట్లయితే ఇంతకన్నా దారుణం ఏంటంటే అప్రజాస్వామిక విషయం ఏంటంటే భద్రతా మండలిలోని ఏ మెజార్టీ నిర్ణయానైనా అమలు కాకుండా కార్యరూపం దాల్చకుండా వెలువరించకు శాశ్వతం కలిగి ఉన్న అగ్రరాజ్యాలకు ఉన్నది. ఈ 10 దేశాలు తీసండి. ఈ 15 దేశాలు ఒకవేళ మళ్ళీ ఆ తీర్మానం ఒకవేళ జనరల్ అసెంబ్లీ ఒక తీర్మానం పాస్ చేస్తే ఈ దీంట్లో 15 దేశాల్లో 10 దేశాలు ఆ తీర్మానం బలపరిచినా నిజమే బాబు గెస్ట్ చేయాలన్నా ఈ తక్కన 5 దేశాలు ఉన్నాయే దాన్ని కుట్టిపరేయచ్చు. వీటి కూడా ఈ భద్రతా మండలిలో కూడా దానికి ఇంకా విచిత్రం తెలుసుకుని చూడండి. ఇంకా ఇక ఈ అంటే ప్రజాసంయుతంగా మెజార్టీ దేశాలు తీసుకున్న నిర్ణయాన్ని శాశ్వత సభ్యత్వం కలిగి ఉన్న ఒక్క అగ్రరాజ్యం తన వీటో పరితో ఇంత చేసిన 15 ఉన్నాయి కదా భద్రతా మండలిలో 14 దేశాలు సపోర్ట్ వెలిగాయి అనుకున్నాం. జనరల్ అసెంబ్లీ చేసిన తీర్మానానికి ఈ భద్రతా మండలిలో 14 దేశాలు సపోర్ట్ పెట్టుకునుకోండి. ఒక్క దేశం ఈ 5 దేశాలకు ఉంది బ్రిటను, అమెరికా, రష్యా, చైనా, ఈ ఫ్రాన్స్ ఉన్నాయి. వీటిలో ఒక్క దేశం నేను వీటో పవర్ ఉపయోగిస్తున్నాను అంతే చాలు. ఒక్క దేశం అంటే చాలు మొత్తం కొట్టుకుపోయింది. 200 దేశాలు చేసింది పోయింది. లేదా భద్రతా మండలిలో ఓటు హక్కు ఉన్నది 15 దేశాల్లో 14 దేశాలు చెప్పినా పోయింది. ఒక్క దేశం ఒక అమెరికా లేదా ఒక ఇంగ్లాండ్ లేదా ఒక ఫ్రాన్సు అలా వీటో ఒక్క దేశం వచ్చేసాలండి. ఏంటండి 200 దేశాల్లో ఒక్క దేశము రాజ్యం నో ఐ డోంట్ వాంట్ యాక్సెప్ట్ అంటుంది. ఇది మానవ హక్కుల ఉల్లంఘన కాదా? నిర్లక్ష్యం చేయడం కాదా? మనం చాలా గొప్పపోతాం యుఎన్ఓ గురించి. యుఎన్ఓలో మాట ఎంత అరిచినా ఆయన చేసినా చివరికి ఈ అగ్రరాజ్యాల ఆధిపత్యం ఎక్కడ జరుగుతుంది? మానవ హక్కుల ఉల్లంఘన. ఇందుకోసం ఇంత స్పష్టంగా చెబుతున్నాను. వీటో అధికారం ఉంటుందన్నమాట. అంటే ఈ ప్రజాస్వామ్యుతంగా మెజార్టీ దేశాలు తీసుకున్న నిర్ణయాన్ని శాశ్వత సభ్యత్వం కలిగి ఉన్న ఒక్క అగ్రరాజ్యం తీసుకున్న వీటో అధికారంతో నిర్లక్ష్యం చేయడం ఉన్నమాట. ఈ వీటో అధికారాన్ని ఇంతవరకు ఎక్కువసార్లు వినియోగం దేశం ఏంటో సార్ అమెరికా, రష్యా, చైనా దేశాలు కూడా పలు సందర్భాలు వీటో అధికారం ఉపయోగించుకున్నాయి. ఇది కూడా ఒక రకంగా అన్ని దేశాలు సమానమే అన్న సమానత హక్కు నిరాకరించడమే. మానవ హక్కు యూఎన్ ఏం చేసింది? అన్ని దేశాలు చిన్న పెద్ద తేడా లేదు, అభివృద్ధి చెందిన దేశాలు చెందిన దేశాలు చెందిన దేశాలు తేడా లేదు, అన్నీ సమానమే అని రాసుకుని చార్టర్లో రాసుకుని మానవ హక్కుల గురించి 9 అధ్యాయంలో వివరంగా రాసుకుని చివరికి ఒక్క దేశం వీటో హక్కుతో కొనుగోలు చేయడానికి రాయడం అంటే అమెరికా చూశారా? ఒక్క దేశం వీటో అధికారం చలాయిసి పెడితే చాలు మొత్తం పోయింది. 198 దేశాలది చేత 9 దేశాల్లో 197 దేశాలు అన్న మాటను ఒక్క దేశం కొట్టిపారేస్తుంది. ఇది మానవ హక్కుల ఉల్లంఘన కాదా? అంటే మానవ హక్కులు ఎంత డేంజర్లు ఉన్నాయో చూసుకోండి. ఎంత అంచేత దీన్ని బట్టి మానవ హక్కుల పరిరక్షణకు ఐక్యరాజ్య యుఎన్ఓ కూడా మానవ హక్కుల ఉల్లంఘనలో డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ భాగస్వామ్యం అవుతుంది. అందుకోసమే ప్రజల్లో చైతన్యం కావాలి. ప్రతి దేశంలోనూ అది అభివృద్ధి చెందిన దేశం కావచ్చు, అభివృద్ధి చెందిన దేశం కావచ్చు, అక్కడ చైతన్యం రావాలి. అప్పుడు ఈ ఆట సాగం. ప్రతి దేశంలో కూడా చెక్ చేయాలి. అభివృద్ధి చెందిన దేశం అయినప్పుడు కూడా అక్కడ ప్రజలు, మానవతాత్మక ప్రజలు, మానవ హక్కుల కోసం పడిన ప్రజలు, అన్ని దేశాల సమానత్వం కోరే ప్రజలు వీటిని ఈ దేశాల యొక్క అహంకారానికి అడ్డుకట్టయిపోతే మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూనే ఉంటుంది. యుఎన్ఓలో 9వ అధ్యాయంలో మానవ హక్కుల గురించి అంత విభ్రంగా ఆ అధ్యాయంలో ఎన్ని ఎక్కనుకున్నారండి? ఆ అధ్యాయంలో ప్రత్యేకంగా 50 నుంచి 60 అధికరణాలండి. అన్ని మానవ హక్కుల గురించి 50 నుంచి 65 అధికరణాలు ఎంత స్పష్టంగానూ చెప్పబడ్డే మానవ హక్కుల గురించి. కానీ అన్నీ హుళక్కి. అంచేది ఈ రంగా మనం చెప్పుకుని ఇంకా విషయాలు చాలా తెలుసుకుందాం.
ప్రజల్లో ఆ చైతన్యం అని చెప్పి మనకు అర్థం చేసుకుంది ఏంటి, ఈ దేశాలు కాదు, ఆ దేశాలను అభివృద్ధి చెందిన దేశాలు కావచ్చు, అభివృద్ధి చెందుతున్న దేశాలు కావచ్చు, ప్రజల్లో ముందు మానవ హక్కుల గురించి అవగాహన కావాలి. ఆ దేశాలు వాళ్ళ దేశాల మీద అవి ప్రెషర్ తీసుకురావాలి. ఎప్పుడైతే ఒత్తిడి తీసుకొస్తాయో అప్పుడే నిజంగా మానవ హక్కులు రక్షింపబడతాయి, లేకపోతే హరింపబడుతూనే ఉంటాయి. ఇలాగ మరికొన్ని విషయాలు వచ్చే ఎపిసోడ్లో తెలుసుకున్నాం. అంత సెలవు, మరి నమస్కారం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఎక్స్పర్ట్ల ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.